హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘమాసం యొక్క మహిమ గురించి మాఘ పురాణంలో 1వ అధ్యాయం విని తెలుసుకుందాము. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి దేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిసం మొదలైన అరణ్యములు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రమైన పుణ్యదాయకములైన కాలంలో చేసిన స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగన్యమైనది, అంటే ఇంత అని లెక్కలేనిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపమని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్టజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరేస్తారు. అప్పుడు ఆ చక్రం ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక వారు అక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాల్లో మహర్షులు చూడ్డానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షునుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడ్డానికి వీచేస్తారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలను, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకు ఎదురుగా వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండపెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించటంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకించేటట్లు చేయగల సమర్థులు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్ట వంశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలన్నీ వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్య కథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నారు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే కదా. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్మరింప చేసుకుని యథాశక్తిగా వినిపించి మీ ఆనందాశీస్సులను, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని వినయంగా అడిగారు. అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలను వివరించి మాకు ఆనందం కల్పించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని చెప్పి కోరుతారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారును, గురువులను తలుచుకొని నమస్కరించి కళ్ళు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి
సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. కృత్నమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు నేను కూడా మీకు చెప్తాను వినండి అని చెప్తూ ఉంటారుమాట. ఇక పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక ప్రాణేశ్వర, నీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపమని చెప్పి అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన మాఘమాసం యొక్క విశిష్టత గురించి చెబుతాను విను అని ఇక పరమేశ్వరుడు చెబుతూ ఉంటాడు. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలము స్నానం చేసిన వారు పాపం నుండి విముక్తులవుతారు. అంతేకాదు, గోవు పాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగొట్టుదును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేను ఏమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వాటిలో చేసిన వానికి సర్వపాపనాశకం. ఇక భక్తిభావంతో నెలంతయు చేసినచో విష్ణులోకమును చేరును. స్నానం చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువు నచ్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములై పాపములెట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడుతూ ఉంటాడు. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూసినా ఆ పాపము ఎలా పోగొట్టుకోవాలో అన్న ఆలోచన వస్తే సూర్యుడిని చూసి నమస్కరించవలెను. చిన్నపిల్లలు, ఆసక్తులైన వారు, వృద్ధులు హరినామస్మరణ చేయుచు మమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమి. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడవుతాడు. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను నేను నశింపచేయుదునని జలములు ఘోషించుచున్నవి. మాఘమాసము స్నానం చేసిన వారికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు కానీ భయముచే కానీ బలవంతముగా కానీ మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడవుతాడు. అదేవిధంగా ఆసక్తుడు తను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానమును కానీ కంబళ దానము కానీ చేసినచో స్నానఫలము నొంది పుణ్యవంతులవుతారు. ఓ పార్వతి, మాఘ స్నానము సద్యోముక్తిప్రదం. దానికి సాటి లేదు. శక్తి లేనివారు కాళ్ళు చేతులను కడుక్కొని ఆచనము చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. అలానే వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజోస్వత్తులందరిలో సూర్యుడు ఉత్తమముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వానిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. చిన్న కథ చెబుతాను విను అని శివుడు ఇలా చెబుతూ ఉంటాడు. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయాడు. అనేక మృగములను వేటాడి అలసిపోయాడు. మనోహరమైన సరస్సు ఒకదాన్ని చూసి అచట కొంతకాలం విశ్రమించి ఆ నగరమునకు ప్రయాణమయ్యాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు అందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున
నీ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్నానము కానీ మిక్కిలి పుణ్యమని నీకు తెలియదా అని ప్రశ్నిస్తే రాజు మాఘమాస స్నాన మహిమ చెప్పమని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన మీ గురువైన వశిష్ఠ మహర్షి వలన తెలుసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దిలీపుడు ఎలాగైనా సరే ఆ మాఘమాస స్నాన మహిమ తెలుసుకోవాలని చెప్పి తన కుల గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళతారు. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమ గురించి తెలుపమని చెప్పి అడుగుతూ ఉంటారు. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇలా చెబుతూ ఉంటారు. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైంది. మాఘమాసం చాలా విశిష్టత కలిగింది. మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే కూడా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి. మాఘమాసంలో ప్రాతకాలమే స్నానం చేయడం వలన పాపములన్నీ నశించిపోతాయి. అక్షయములైన పుణ్యఫలమునిస్తుంది ఈ మాఘస్నానం అని చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఈ మాఘస్నానమే ఇంత అధికమైన పుణ్యమునిస్తుంది. ఇక పూజ, పురాణ శ్రవణానాదుల వలన ఇంకా ఎంతటి ఫలము ఉంటుందో ఊహించుకో అని చెబుతూ ఉంటారు. మాఘస్నానం వలన సర్వ దుఃఖములు పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరు వృత్తాంతాల గురించి నీకు చెబుతాను విను అని చెబుతూ ఉంటారు. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే వానలు లేకపోవటం, పంటలు పండకపోవటం మొదలైన లక్షణములు గల కరువు ఒకటి వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలుగుతుంది. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడుతూ ఉంటాయి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడు ఆ ప్రాంతాన్ని విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సును చేసుకుంటూ ఉంటారు. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరలు మున్నగు దేవతా జాతుల వారు వచ్చుతూ వెళ్తూ ఉంటారు. ఇక వారు అచట విహారించి ఉత్సాహం పొందుతూ ఉంటారు. అయితే ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశానికి వస్తారు. అతడు భృగు మహర్షికి నమస్కరించి అతని శరీరము మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండును. వాని యోగము మాత్రము పులిమొగమై ఉండును. ఇందువలన అతడు ఎంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రంగా భయంకరమై ఉండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూస్తిరి కదా, ఈమె సౌందర్యము, గుణసంపద నిరూపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగా ఉంది. దీన్ని పోగొట్టుకోవటం ఎలా అని అడుగుతూ ఉంటే ఈ వికారము వలన నాకు సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపము పోయేలా చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. నేను తినకు ఎలా సహాయపడగలుగుతాను అని చెప్పి భృగు మహర్షి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు భృగు మహర్షి, ఇదంతా కూడా నీవు గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ గతి పట్టింది. దురదృష్టము, పేదరికము ఇవి మూడు జీవిని బాధించుచు ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభములు పొందవలనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవపూజ చేసుకోవాలి. ఇట్టి వారికి పవిత్రమైన కాలమున చేసినచో మంచి ఫలితం వస్తుంది అని మాఘమాసం యొక్క విశిష్టత గురించి ఆయనకి చెబుతారు. ఇక వెంటనే ఆయన భృగు మహర్షి చెప్పినట్టుగానే తన భార్య సమేతంగా అక్కడ ఉన్న ఆ నదిలో స్నానమాచరించి దేవతా పూజను విడువక ఈ మాఘమాసమంతయు కూడా స్నాన జపాదులు చేస్తూ ఉంటారు. ఆ పుణ్యవశమున వాని పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖం వస్తుంది. ఇక ఆయన ఎంతో సంతోషితుడై భృగు మహర్షికి కృతజ్ఞతలను చెబుతారు. అదేవిధంగా భృగు మహర్షి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన తన భార్యతో పాటు ఆయన లోకానికి వెళ్ళిపోతారు. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమ గురించి నువ్వు గమనించితివా? మరి ఒక కథను నీకు చెబుతాను విను అని చెప్పి వశిష్ఠుడు మరలా ఇట్లా చెబుతూ ఉంటారు. ఇక్కడితో మాఘపురాణం 1వ అధ్యాయం సమాప్తం. ఈ మాఘమాసంలో పూజానంతరం ఈ మాఘ పురాణాన్ని చదివినా లేదా వినినా ఎంతో పుణ్యవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు, భోగభాగ్యాలను అనుభవిస్తారు, పిల్లలు జ్ఞానవంతులవుతారు.
మనసుకు ప్రశాంతత, ఆరోగ్య ప్రాప్తి. అయితే మాఘపురాణం 2వ అధ్యాయం తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాము. ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.